స్వప్న అనిల్ ఏం చేస్తుండే? చింత కింద ఉన్నాడు అక్క. చింత కింద ఏం చేస్తాండే? కట్టెలు కొడతా అన్నాడు అక్క. కొడతాను కావచ్చు మరి. సరే నువ్వు ఈ బట్టలు ఇంట్లోకి రాపో. సరే అక్క. లావణ్య, ఓ లావణ్య, ఏంది లావణ్య? అప్పటి నుండి గంటగానే మొత్తుకుంటానా, అనవు అనవు. నువ్వు ఎట్లయినా ఇంట్లో కట్టావు కదా, అందుకే అనలే. మాసాలు తీసి చక్కదాను. అయ్యో ముచ్చటేందో చెప్పు. హార్వెస్టర్ సినాన్న దగ్గర వేస్తాననే ఇలా పొలం కొప్పించేది ఉన్నదిగా, మిషన్ వస్తానది. జల్ది పనితీర చేసుకోర్రి. సరే అన్నం కూర అయింది, ఇంత తిని సర్ది పెట్టుకుంటే అయిపోయా. స్వప్న 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 ఇంట్లోనే ఉన్నదానే, పుష్కర్ ఇంకేమైనా అందు కాదే. నీ అన్నిట్లో ఎగురుతావే నీకు. ఇవాళ పొలం కోసం మిషన్ వస్తాందట్లే, అందరం కలిసి పొలం కాడికి పోదాం. నువ్వు పోయి అన్నిలు తీసుకురాపో. సరే అక్క. ఏం కూర అండి? పప్పు అండి. పప్ప ఇక్కడ అంతే తిని పోదాను ఇక. అనిల్ కూడా రాని, ఇద్దరు కలిసి చేస్తా. సరే పట్టు పోతాం. ఎక్కడ ఆలోచిస్తాను? నువ్వు కట్టెలు కొడతానని వచ్చి ఈ తోడుక పట్టుకొని కూర్చున్నావేంది? కట్టెలు కొడదామని వచ్చిందే, కానీ కొట్టబుద్ధి ఆలే, అందుకే ఈ తోడుక పట్టుకొని కూర్చున్నా. అక్క నువ్వేం చేస్తానమని అడిగితే కట్టెలు కొడుతున్నామని చెప్పిన, నువ్వేమో ఇక్కడ ఊహల్లో ఊహించుకుంటున్నావు. అక్క కొట్టిన కట్టెలు ఏమంటే ఏం చూపిస్తావు? ఏమా వాదిని ఏమనుకో తీయే, దాన్ని కూర్చో. ఏంటిది కూర్చునేది? వరి కూసి మిషన్ వచ్చిందట, అందరం పొలం కాడికో అన్నట, బావ రమ్మంటాండు. అప్ప పొలం కాడికా రామని చెప్పబోతివే స్వప్న. నేను రానని చెప్పన్నా? అమ్మో, అసలు నేను ఇంటికి కొత్త, నేను చెప్తే ఎట్లుంటుంది? చెప్తే నువ్వే చెప్పుపో. మా అన్నతో నేను చెప్పన్నా? మా అన్నకి ఎప్పుడు ఎదురు మాట్లాడలే. మా అన్న వల్లే చేనులకు పోతే మన ఇద్దరం ఏంటుందాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం, పోక తప్పదు. నాకేమో చేనులకు పోబుద్ది అవుతలేదా, రాక తప్పుతుందా? సరే పోదాంపా. పాయిగా మరి, పాపం పొలగాడు బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. పా.
అన్నా నీళ్ళు తాగెత్తానే. నీళ్ళు తాగపోతావురా? నీ నీళ్ళేందో నీ సంగతి ఏందో. నడు నడు, నాకు మారుతామని కానీ. నీళ్ళేడునే, కొన్ని నీళ్ళు ఇస్తుపా. సప్న కొన్ని నీళ్ళ టీ పోయే, మరిది బాగా ధూపం మీద ఉన్నాడు పోయే. నీకేమైనా బుద్ధి ఉందా? ఇంకా పని చేసే కాడికి వచ్చి నీళ్ళు ఇద్దురా అని అంటాను. అక్క బావ ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకోరుతుయే. లావణ్య అయిందానే? ఇగో ఇంత ఒట్టు కొత్త అయిపోయినట్టే. స్వప్న ఇట్లేరి. ఆడ రేకుల కింద కూర్చున్నారు. సరే సరే పట్టు, పని వాళ్ళు చేసేటట్టున్నారు కానీ నేను కూడా ఇంత పడతా పట్టు. దిగు మెల్ల దిగు మరి. పోయి ఇక మిషన్ వచ్చే టైం అయింది బాగా. పోయి పొలగానే ఎంత మంచిగా మాట్లాడుకుంటారు, ముద్దుగా మాట్లాడుకుంటారు. పెద్దోళ్ళ కన్నా మొదలు వీళ్ళకే పిల్లలు అయ్యేటట్టు. అత్తమ్మా ఏం చేస్తారు? ఇగో మిషన్ వస్తుందట, అందుకే ఒడ్ల పంటి కోసినాం ఇద్దరం కలిసి. ఆరాలు పోయేదట్నా? ఏమో నీళ్ళు తాగడానికి అక్కడికి పోయింది. ఏం నీళ్ళు తాగుడో ఏం కోసుడో. మీకన్నా మొదలు వాళ్ళకే పిల్లలు అయ్యేటట్టున్నారు. మీ లగ్గమై గిన్నెంలే, మీకు కాన్పు లేదా ఏం లేదా? మీకన్నా మొదలు వాళ్ళకి పిల్లలు అయితే నీకు ఇలువదక్కతనం కాదా? ఏమైందే గట్లా చూస్తావు? పాప నడు, తీసినత్తుంది కావచ్చు. పా ఎదురైన వాళ్ళంతా గిట్లే అనబట్టే నీకేమనిపిస్తలేదా? అన్నోళ్ళకల్లా పట్టించుకుంటావా అనే? వాళ్ళు గట్లనే అంటారు. ఎట్లయితే అట్లా అవుతుంది. పా నడు. నీకేం తెలుస్తుంది? ముఖం పట్టుకొని నన్ను అంటారు కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది. అదే నిన్ను పట్టుకొని నీ ముఖం మీద అంటే అప్పుడు నీకు తెలిసి వస్తుంది. అరే నిన్ను అంటే నన్ను అన్నట్టు కాదా అనే? సరేపా ఏం కాదు. ఏమేంద్ర తమ్మి, నీ నీళ్ళు తాగుడు అయిందారా? అయిందన్నా. ఏమవుతుంది తీరా, అయినా అల్ల ఎడునైతే. అరే తమ్మి, మిషన్ వచ్చేసరికి లేట్ అయ్యేటట్టున్నది. మీరిద్దరు నడువురి, వదిన నేను కోపించుకొని వస్తాం కానీ. సరే అన్న, అక్క పోతున్నా. సరే ఎందుకు పొమ్మన్నావు నువ్వు వాళ్ళని? ఉంటే ఏమైంది నీకు ఇప్పుడు ఇక్కడ? పోనీయే రాదే వాళ్ళు పాపం. ఈ ఎండలు ఏం చేస్తారు? కొత్త అయిపోయిన పోనీ మనం చేయించుకొని పోతే ఏ పాటు సేపు అవుతుంది? ఒక గంట సేపట్లో కొట్టేస్తుంది, గంట 2 గంటల. పొలం గురించి, ఆ పని గురించి, ఈ పని గురించి ఆలోచించు. నా గురించి అయితే నువ్వు మొత్తానికి ఆలోచించకు. నీ గురించి నేను ఎందుకు ఆలోచించాను? పోనీ పాటు రాదే, అలా కొత్త అయిపోయిన అయింది. సరే తీ. లావణ్య
అట్లు బిట్ల పోసినాం కదనే అవి నేర్పత్తా మరి. సరే కానీ కొద్దిగా అన్నం తినిపోకపోయినావు, మళ్ళీ ఎప్పుడో వస్తావు నువ్వు. చెప్పని పోయి అత్తనే ఇట్లా నేర్పచ్చుడేనా, అట్లా పోయి ఇట్లా వచ్చినాక తింటది. సరే మెల్లగా పోయిరా మరి. సరే సరే. ఎటు పోతున్నావు అక్క? ఇంకా సరక్కోళ్ళ ఇంటికి పోతాను, నేను చిన్న పని ఉందని. సరే అక్క, నువ్వు వచ్చేసరికి నేను బట్టలు పెడతా, పోయిరా. సరే అవా నీళ్ళు చెప్పని వచ్చినవింది, ఏదో పని ఉందని పోతావు కదా. అట్టిగానే వచ్చిన వాళ్ళనే అవు కానీ నువ్వేంటే పోతాన్నావు? నేను ఒక సరక్కోళ్ళ ఇంటికి పోతాన్నా, అన్న బీట్లో పోయిండు. ఇంకెవ్వలేరు అన్న. సరే సరే వదనే పోయిరా. మా మరిదుళ్ళు మా ఆరాలిద్దరు మంచిగా కలిసి ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి ఉండకుండా నేను ఏదో ఒకటి చేయాలి. సప్నా సప్నా ఇంతెవ్వరు లేరు కదా, నిన్న ఎందుకు వెళ్తానా? సప్నా నువ్వు పని ఉండదని బయటికి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? చిన్న పని ఉంటే వచ్చిన. ఏం పని? మా ఫ్రెండ్ గారికి పైసలు అవసరం ఉన్నాయి, వాటిని తీసుకుపోదామని వచ్చిన. అట్లనా? అయితే తీసుకొని పో, నేను బట్టలు పెట్టాలి, నాకు పని ఉంది. ఆగే అదే లేదు కదా, ఇంకోసేపు నువ్వు అన్నీ కథల పడి వేసాలు వేయకు, చక్కగా పో తీసుకోండి. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? అంత డల్లుగా ఉన్నావేంది అక్క? ఏమైంది? ఏమైంది అక్క? ముఖం అంతా చిన్నపోయింది, పోయేటప్పుడు మంచిగానే పోయినావు, అసలు ఏమైంది చెప్పక్క. ఏం లేదు స్వప్న, నేను సరక్కోళ్ళ ఇంటికి పోయేసరికి అక్కడ ఒక అయ్యగారు వచ్చి ఉన్నాడు. ఉంటే ఏమన్నాడు అయ్యగారు? మాకు పిల్లలు పుడతలేరన్న ముచ్చట అడిగింది. అడిగితే ఏమన్నాడు అక్క? అందుకే ఇంత చిన్నపోయి ఉన్నావా? చెప్పక్క, అయ్యగారు ఏమన్నాడు చెప్పు. ఈ ముచ్చట నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదే. నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు అక్క? నీ అంత కాకపోయినా ఎంతో కొంత నేను కూడా అర్థం చేసుకుంటా అక్క, చెప్పక్క. సప్న, ఈ ఇంట్లో కలిగే మొదటి సంతానం పెద్దోళ్ళకయ్యే ఉండన్నట్టునే, పెద్దోళ్ళ కాక చిన్నోళ్ళకైతే ఎవరికో ఒకరికి పానగండం ఉందని చెప్పిండు అయ్యగారు. ఈ ముచ్చట నీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక ఇట్లా దిగులో కూర్చున్నానే. ఏందక్క, అసలు నాకేం అర్థమైతలేదు. ఈ ముచ్చటకు నువ్వు గింతగానే రద్దు పడుతున్నావా? నువ్వు చెప్తే నేను అర్థం చేసుకోనా అక్క? ఇప్పటి నుంచి ఎట్లుండాలనో నాకు అర్థమైంది, నేను జాగ్రత్తగా ఉంటా. దీనికి నువ్వు దిగులు పడకు. అబ్బా, నేను చెప్పింది దీని మెదడుకి ఎక్కింది. ఇప్పుడు నాకు కాకుండా దీనికి పిల్లలు ఎట్లయితారో నేను చూస్తా. ఏమైంది అంత డల్గా ఉన్నావు? మనం ఇప్పటి నుంచి ఇంత చనువు ఉండు అద్దు. ఎందుకు గట్లంటున్నావు? ఏమైంది? ఏం లేదు, అక్క వాళ్ళకంటే ముందు పిల్లలు అవుడు నాకు ఇష్టం లేదు. ఏంది గట్లా మాట్లాడుతున్నావు? అన్నోళ్ళకే పిల్లలు లేరని బాధపడతాంటే ఇప్పుడు నువ్వు గిట్లా అంటున్నావు? మన ఇంట్లో పెద్దోళ్ళ కాక ముందుకు చిన్నోళ్ళకి పిల్లలైతే ఎవరికో ఒకరికి ప్రాణగండమాట. అక్కకి అయ్యగారు చెప్పిండట, అక్క ఎంతో బాధపడుకుంటా నాకు చెప్పింది. వాళ్ళని అంత బాధ పెట్టుకుంటూ మనం ఇంత సంతోషంగా ఉండడు కరెక్ట్ కాదు కదా. అందుకే కొద్ది రోజుల వరకు మనకు పిల్లలు వద్దు. సరే స్వప్న, అన్న వదినల కన్నా మించి మనకేమున్నది? వాళ్ళ తర్వాతనే మనకి ఏదైనా. వాళ్ళకి పిల్లలు అయినాకనే మనం పిల్లల గురించి ఆలోచించుదాం. అమ్మయ్యా, ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలనో, నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావో అని నాకు మస్తు భయమైంది. కానీ తొందరనే అర్థం చేసుకున్నావు. పిచ్చిదానా, అన్న వదినలకు పిల్లలు లేరని చెప్పే బాధపడతారు.
వాళ్ళ బాధ మన బాధ కాదా? సరే నువ్వన్నట్టే మెదులుకుందాం. నేను నీకు దూరంగా ఉంటానని నా మీద ప్రేమ తగ్గదు కదా. ఓ పిచ్చి, నీ మీద ఎప్పటికీ ప్రేమ పోదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. అవునే లావణ్య, ఈ నడు మా తమ్ముడు మరదలు ఎడమొఖం పెడమొఖం ఉంటారు, అక్క మాట్లాడుకుంటారు. ఏమైనా లొల్లైందా ఏంది వాళ్ళిద్దరికి? నొల్లామన్నా వాళ్ళు ఇద్దరు కలిసి ఉండద్దు, మాట్లాడుకోవద్దని నేను ఒక బండి వేసిన, అందుకే అట్లుంటారు. ఏందే నువ్వు చెప్పేది? నేనే చేసిన అట్లా. ఏం చేసినావే? మరి కాకపోతే నిన్న కాక మొన్న లగ్గమైన యారాలు పిల్లల్ని వేసుకొని నా ముందు తిరుగుతాంటే నాకు చిన్నతనం అనిపించదా? గిదే నాన్న ఎగురం, ఇంటికి పెద్ద కోడలు అయి ఉండి గిట్లేనా యేసుడు? వానికి సంతానం అయితేంది, నాకు సంతానం అయితేంది, వాళ్ళు మనం ఒకటి కాదా? ఒక్కింటోళ్ళం కాదా? అదేమన్నా పరాయోడా? ఇంటికి పెద్ద కోడలు అంటే ఒక తల్లి అసలు ఉంటుంది, అట్లా ఉండాలి. మనం చెప్పాల్సింది పోయి మనమే గిట్లా చెప్తే ఎట్లుంటుంది? పాపిష్టిరానా, అసలు నేను చూస్తాంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నీ బతుకు. పిల్లల కోసం గింత పాడు పని చేస్తావానే? దేవుడు ఎవరికి ఏది ఇయ్యాలనో అది గప్పుడే ఇస్తాడు. ఆపదికి అంకాయలు కాయ, అర్థమైందా? అది కాదయ్యా, వాళ్ళంటే ఏ కోపం లేదే పగలేదు, కానీ మందనే సూటిపోటు మాటలకు తట్టుకోలేకే వాళ్ళిద్దరి మధ్యలో సిచ్చు పెట్టినయ్యా. చూడే లావణ్య, మనం పుట్టేటప్పుడే మన తలరాత రాసుకాల్చుకుంటాం. ఇవ్వలేదు అన్నారని మనకు జరిగేది జరగకుండా ఉంటుందా? నువ్వు చేసిన పనికి వాడేమైనా తప్పుదో పడితే వాళ్ళిద్దరి జీవితాలు నాశనం కాకపోనా? ఏదేమైనా ఈ విషయంలో నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వు ఇట్లా చెప్తావని నేను అస్సలు కూడా అనుకోలేదు. అయినా నువ్వు ఇంత తెలియని ముచ్చట చెప్తే ఆ చదువుకున్న స్వప్న ఎట్లా నమ్మిందే? ఎందుకు నమ్మది? తల్లి తర్వాత తల్లొస్తుండు దానివి. నీ మీద ప్రేమ గౌరవం అట్లా నమ్మించేటట్టు చేస్తాయి. నన్ను ఆసర వేసుకుని నువ్వు ఇట్లా చేస్తాను. నాది పొరపాటే. ఈ ముచ్చట మరిదికున్న చెల్లకు చెప్పకు. నేను స్వార్థంగా ఆలోచించిన, ఇంకెప్పుడు అట్లా చెయ్యనయ్యా. సరేది, ఇప్పటికైనా నీకు నువ్వు అర్థం చేసుకున్నావు, ఆడికే సంతోషం. వాళ్ళకైనా ఎవరున్నారా మనం తప్ప? మంచైనా చెడైనా మనమే చెప్పుకోవాలి కదా. ఇక నుంచి బుద్ధిగా ఉంటాయ్యా. సరేపా. గీడున్నదేందే చెల్లె, నేను చేసింది పొరపాటేనే. నా స్వార్థం కోసం నేను ఆలోచించుకున్నానే. చిన్నదానివైనా పెద్ద మనసుతో నన్ను క్షమించేదే. అట్లెందుకు అంటున్నావు అక్క? నీ స్థానంలో ఎవరున్నా ఇట్లనే చేసేటోళ్ళు. కాకపోతే నీ మనసులో మాట నాకు చెప్తే అయిపోదు అక్క. నేను ఆ మాత్రం అర్థం చేసుకోకపోదునా? మన మధ్య ఈ మనస్పర్ధలు రాకపోదు అక్క. నువ్వు ఆలోచించినంతగా పెద్ద మనసుతో నేను ఆలోచించలేదు స్వప్న. ఇవన్నీ మనసులో పెట్టుకొని నాతో మాట్లాడకుండా ఉండకు. నేనెందుకు మాట్లాడక్క? నాకు ఏ కోపం లేదు నువ్వంటే. ఇంట్లో పోదాం ఇక. పావే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టి కొట్టూరు ఊరంతా తినవాడాలి.